జిమ్ లో చేసే ఎక్సర్సైజెస్ వల్ల వెయిట్స్ ఎత్తడం వల్ల వచ్చే ఇంజరీస్ ఏమైనా ఉన్నాయా, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని ఎలా అవాయిడ్ చేయాలి, ఏదైనా ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలా లేదా, వాటి గురించి సంబంధించిన క్వశ్చన్. సో ఫస్ట్ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే, పిల్లలు కానీ అడల్ట్స్ కానీ వెయిట్స్ ఎత్తడం వల్ల హైట్ తగ్గుతుందా, బాడీది హైట్ తగ్గుతుందా, లేదంటే స్ట్రెచ్చింగ్ వల్ల హైట్ పెరుగుతుందా? సో సింపుల్ గా ఆన్సర్ చెప్పాలంటే అలాంటిది ఏమి ఉండదు. సో వెయిట్స్ ఎత్తడం వల్ల హైట్ తగ్గరు, స్ట్రెచ్చింగ్ వల్ల హైట్ పెరగడం అనేది ఉండదు. మీకు ఒక ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను. ఒక చైల్డ్ ఎక్స్రే ఇలా ఉంటుంది. సో చైల్డ్ ఎక్స్రేలా మీరు చూస్తుంటే ఒక థై బోన్ ఎక్స్రే ఇది. మీరు మధ్యలో బోన్ కి ఎండ్స్ లో గ్యాప్స్ కొన్ని కనిపిస్తున్నాయి. నేను గ్రోత్ ప్లేట్స్ అని లేబుల్ చేశాను వాటిని. సో గ్రోత్ ప్లేట్స్ అనేవి ఏంటి అంటే, బోన్ ఎడ్జెస్ కి, ఒక బోన్ షాఫ్ట్ కి ఎపిఫైసిస్ కి మధ్యలో ఉండే ఒక దాన్ని గ్రోత్ ప్లేట్ అంటారు. ఆ గ్రోత్ ప్లేట్ లో కార్టిలేజ్ ఉంటుంది. ఆ కార్టిలేజ్ కి మెటీరియల్ యాడ్ అవుతూ అవుతూ బోన్ లాంగ్ గా పెరుగుతూ ఉంటుంది. సో ఒక అడల్ట్ ఎక్స్రే మీరు చూస్తే ఆ గ్రోత్ ప్లేట్స్ మీకు కనిపించాయి. సో ఈ అడల్ట్ ఎక్స్రే చూడండి, ఇందులో గ్రోత్ ప్లేట్స్ లేవు. సో గ్రోత్ ప్లేట్స్ అనేవి పెరుగుతూ 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 ఒక ప్యాటర్న్ లో పెరుగుతాయి. అంటే ఒక ఏజ్ కి ఎక్కువ హైట్ పెరగడం ఉంటుంది, ఎస్పెషల్లీ ఒక చైల్డ్హుడ్ లో, మరీ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు 1 year టైంలో, ఇంకోటి ప్యూబర్టీ వచ్చే టైంలో, అంటే టీనేజ్ టైంలో ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. సో ఆ గ్రోత్స్ అనేవి ఫిక్స్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఆగిపోయిన తర్వాత ఒక ఏజ్ కి ప్రతి బోన్ కి ఉన్న గ్రోత్ ప్లేట్స్ మామూలు బోన్ తో ఫ్యూజ్ అయిపోతాయి. సో వన్స్ గ్రోత్ ప్లేట్స్ ఫ్యూజ్ అయిన తర్వాత హైట్ పెరగడం అనేది ఉండదు, తగ్గడం అనేది ఉండదు. సో గ్రోత్ ప్లేట్స్ అనేటివి ఏ బోన్ కి ఆ బోన్ కి ఒక టైం లో, ఎస్పెషల్లీ 18-19 years టైంలో ఫ్యూజ్ అయిపోతాయి. సో గ్రోత్ ప్లేట్స్ ఫ్యూజ్ అయిన తర్వాత హైట్ పెరగడం, హైట్ తగ్గడం ఉండదు. సో పిల్లలు వెయిట్స్ ఎత్తాలా వద్దా అనేది, వెయిట్స్ ఎత్తొద్దు అనే ఒక రీజన్ లేదు. కానీ పిల్లలకి మజిల్ మాస్ తక్కువ ఉంటుంది, స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, ట్రైనింగ్ ఉండదు. కాబట్టి హెవీ వెయిట్స్ ఎత్తొద్దు. హెవీ వెయిట్స్ ఎత్తడం వల్ల అయ్యే ఇంజరీస్ అడల్ట్స్ కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉన్నది పిల్లలకి, ఎందుకంటే టెక్నిక్ తెలియదు, అవన్నీ తెలియదు కాబట్టి. కానీ వెయిట్స్ ఎత్తడం వల్ల మాత్రమే హైట్ తగ్గుతుంది అనేది దానికి ఏ ప్రూఫ్ లేదు, ఏ రీజన్ లేదు నమ్మనికి. స్ట్రెచ్చింగ్ వల్ల కూడా హైట్ పెరగదు. సో హైట్ అనేది ఏ డిటర్మిన్ చేస్తే అంటే, ఒకటి నెంబర్ 1 థింగ్ హైట్ డిటర్మిన్ చేసేది మీ జెనెటిక్స్. అంటే పేరెంట్స్ కు ఉన్న హైట్, మీరు ఉండే ఎన్విరాన్మెంట్ లో ఉండే మీ పేరెంట్స్ కున్న హైట్, మీ రిలేటివ్స్ కున్న హైట్ వల్ల మీ హైట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఫుడ్. చిన్నప్పుడు ఆ ఏజ్ లో తినే డైట్ లో ప్రోటీన్ కంటెంట్ ఎస్పెషల్లీ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే తక్కువ ఉండడం వల్ల, ఎస్పెషల్లీ తక్కువ ఉన్నప్పుడు హైట్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హైట్ పెరగడానికి. అది కూడా ఒకసారి గ్రోత్ ప్లేట్స్ ఫ్యూజ్ అయిన తర్వాత హైట్ జనరల్లీ ఎఫెక్ట్ కాదు.